Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తన ఫోకస్ ని లోక్సభ వైపు షిఫ్ట్ చేశారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని స్కెచ్ రెడీ చేసుకున్నారు మమతా బెనర్జీ. ఇక బెర్హంపూర్ ఎంపీకి రాజీనామా చేయాలంటూ కోరినట్లుగా తెలుస్తుంది. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ పై ఒక ఒత్తిడి పెరిగినట్లుగా ఇటు యూసుఫ్ పఠాన్ రాజీనామా చేస్తే లోక్సభకు మమతాకి లైన్ క్లియర్ అయ్యే విధంగా ఒక స్కెచ్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక బెర్హంపూర్ ప్రజలు దాదాపు 70% మంది ముస్లింలు ఉన్నారు. ఇక రాజీనామా చేస్తే బై ఎలక్షన్స్ వచ్చి ఇక ఆ బై ఎలక్షన్స్ లో పోటీ చేయాలంటూ మమత ఒక స్కెచ్ కి సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరొక వైపు ఇక్కడ ఎంపీ యూసుఫ్ పఠాన్ తాను రాజీనామాకు నిరాకరిస్తున్నట్లుగా, దీంతో మమతాకి లోక్సభ అంశంలో ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే తాను రాజీనామా చెయ్యను అన్నట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. మరొక వైపు మమతా బెనర్జీకి ప్రస్తుత రాజకీయాలలో ఇక్కడ టీఎంసీ రెండుగా చీలిపోయినటువంటి నేపథ్యం. ఇక మమతా బెనర్జీకి టీఎంసీలో కష్టమే అన్న మాటలు, తన చేతి నుంచి టీఎంసీ చేజారిపోతోంది అంటూ కూడా వార్తలు బయటకు వస్తున్న తరుణంలో ఇక తాను జాతీయ రాజకీయాల మీద గతంలో గెలిచి జాతీయ రాజకీయాలకు వెళ్తా అంటూ మమతా చెప్పారు. ఇక ఇప్పుడు ఓడినా కానీ జాతీయ రాజకీయాల మీద ఫోకస్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక లోక్సభ వైపు అడుగులు పడే విధంగా కూడా తాను ఒక స్కెచ్ ని సిద్ధం చేశారు. కానీ ఈ స్కెచ్ కి చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రం సానుకూలంగా కనిపించడం లేదు. ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇక ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనం చూస్తే ఇటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లోక్సభకు వెళ్లేందుకు ఒక ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే బహారాంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నటువంటి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ను తన పదవికి రాజీనామా చేయవలసిందిగా ఆమె ఒత్తిడి తెస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఆ స్థానంలో 70% ముస్లింలు ఉండటం, బై ఎలక్షన్స్ వస్తే తనకి కలిసి వచ్చేటువంటి అంశంగా తాను భావిస్తోంది. ఇక ఈ వ్యవహారం కనుక మనం చూస్తే మమతా బెనర్జీ వ్యూహం అంటే ఏమై ఉంటుందన్న వార్తల ప్రకారం చూస్తే ఇటీవల ఎన్నికల పరిణామాల నేపథ్యంలో అసలు పార్టీలో ఎలాంటి చీలికలు రాకుండా కాపాడుకోవటానికి మమతా బెనర్జీ స్వయంగా లోక్సభకు వెళ్లాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకోసం ఒక సురక్షితమైన స్థానంగా భావించేటువంటి బహారాంపూర్ సీటును ఆమె ఎంచుకున్నట్లు ఇక్కడ సమాచారం అందుతుంది. ఇక బహారాంపూర్ ప్రాధాన్యత కనుక మనం చూస్తే మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో 70% మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో యూసుఫ్ పఠాన్ ఇక్కడ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి మీద ఘన విజయాన్ని సాధించారు. ఇక ఇది టీఎంసీకి మమతాకి కలిసి వచ్చేటువంటి అంశంగా తాను భావిస్తున్నారు. ఇక యూసుఫ్ పఠాన్ ఇప్పుడు ఈ పదవికి రాజీనామా చేయడానికి తాను ఒప్పుకోనట్లుగా కూడా మమతా ఒత్తిడి తీసుకొని వస్తున్నట్లుగా వార్తలు మనం చూస్తే కనుక బయటకు వస్తూ ఉన్నాయి. ఇక మమతా బెనర్జీ కోసం తన ఎంపీ స్థానాన్ని ఖాళీ చేసే ప్రసక్తి లేదంటూ కూడా రాజీనామా చేయడానికి యూసుఫ్ పఠాన్ స్పష్టంగా నిరాకరించినట్లు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే పార్టీలో టీఎంసీలో కూడా మమతాకి మెజారిటీ అనేది లేదు. టీఎంసీ పార్టీలో అసలు మమతాకి స్థానం ఉంటుందా లేదా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లా మారినటువంటి పరిస్థితికి ఇప్పుడు టీఎంసీ మమతా చేతి నుంచి చేజారిపోతోంది. ఎందుకంటే ఉన్నటువంటి 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది ఇప్పుడు మమతాని తిరస్కరిస్తూ కూడా మరొకరిని రితభ్రతాన్ని అక్కడ ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇక మమతాతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చీలిపోతున్నారు. ఆ మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కూడా మమతా దగ్గర నుంచి వెళ్లిపోవటానికి మిగిలినటువంటి మంత్రులు కూడా తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు ఇటు మమతా మీద. ఎందుకంటే తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇటు మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మమతా మేనల్లుడు మరొక తలనొప్పిగా పార్టీకి మారినట్లుగా కూడా పార్టీ నేతలు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో మమతా మేనల్లుడు పార్టీ నుంచి పక్కకు వెళ్లిపోవాలి, లేదా మమతా తన టీఎంసీ పార్టీలో వీళ్ళందరికీ దిశానిర్దేశం చేసేందుకు ఉంటే పర్లేదు, కానీ ఇంకా అంతకు మించి మమతా మేనల్లుడు ఉంటాం, మమతా మేనల్లుడు పెత్తనం అంటే మాత్రం మేము ఊరుకోమంటూ కూడా పార్టీలో ఉన్నటువంటి వారు పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. మరి దీంతో ఇక లోక్సభకు వెళ్లి అక్కడి నుంచి పార్టీ తన చేతి నుంచి చేజారిపోకుండా ఉండే విధంగా మమతా చట్రం తిప్పేందుకు ప్లాన్ చేస్తోంది. కానీ ఇక్కడ చూస్తే పార్టీలో ఎవరు కూడా మమతా మాటను వింటున్న పరిస్థితి అయితే లేదు. ఇక దీంట్లో చూస్తే యూసుఫ్ పఠాన్ తాను కూడా పార్టీలో అంటే తన స్థానానికి రాజీనామా చేసేందుకు తాను ఏమాత్రం కూడా సిద్ధంగా లేనట్లుగా నివేదికలు బయటకు వస్తున్నాయి. ఇక టీఎంసీ అధినేత్రి స్వయంగా లోక్సభ బరిలోకి దిగాలని చూస్తూ ఉండటం, దానికి సొంత పార్టీ ఎంపీ నుండే ప్రతిఘటన ఎదురవటం ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక మరి మమత లోక్సభకు వెళ్లేనా లేదా,
అసలు మమత టిఎంసి పార్టీ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు టిఎంసి పార్టీలో ఒక సంక్షోభం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎవరు కూడా మమత మాటను కానీ ఎవరు కూడా విననటువంటి పరిస్థితి. తమ స్థానాలను వదులుకోవటానికి సిద్ధంగా లేరు. ఇక్కడ చూస్తే యూసఫ్ పఠాన్, మరొకవైపు ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ విషయంలో తాము కూడా అంటే తమ బాట తాము చూసుకుంటున్నారు. టిఎంసీలో తమ సేఫ్ ప్లేస్ తాము చూసుకుంటున్నారు. రితభ్రత వెంట నడిచి వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక ఈ రకంగా కూడా ఒక సంక్షోభం అనేది టిఎంసీలో ఉండటం, మరొక వైపు దీని వెనక బీజేపీ చట్రం తిప్పుతుందన్న వార్తలు బయటకు వస్తున్నాయి. మహారాష్ట్ర తరహాలో టిఎంసీ పార్టీలో ఇప్పుడు విభేదాలు సృష్టించి ఈ విధంగా కూడా ఎమ్మెల్యేలు ఎవరికి వారు వర్గాలుగా చీలిపోయే విధంగా కూడా బీజేపీ ప్రోత్సహిస్తుంది అంటూ కూడా వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి చూడాలి మమత లోక్సభకి వెళ్తుందా, మరి మమత కోసం యూసఫ్ పఠాన్ రాజీనామా చేస్తారా? ఎందుకంటే ఆ స్థానం టిఎంసీకి కలిసి వచ్చేటువంటి స్థానం, అక్కడ ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి అంశం టిఎంసీకి కలిసి వచ్చేటువంటి అంశం. అందుకనే ఆ స్థానం కోసం మమతా బెనర్జీ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చూడాలి ఈ మమతా బెనర్జీ లోక్సభకు వెళ్తారా లేదా, మరి అక్కడ తనకు స్థానం లభిస్తుందా లేదా అనేది.